స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వార్షిక దినోత్సవ వేడుకలో ఈటెల రాజేందర్. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీర్మానం. మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. దేవ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. అమెరికా లాంటి దేశాలు కొత్తగా ఏర్పడ్డ ఖండాలని, కానీ మొత్తం ప్రపంచంలో మానవాళికి ఆదర్శవంతంగా ఉండేటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం ప్రాచీన కల్చర్, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచరణలు, మన భోజనపు అలవాట్లు, మన వేషభూషణలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలన్నీ కూడా ప్రపంచానికి ఆదర్శవంతం. వ్యక్తులు ఒకనాడు అవుట్డేటెడ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయం అవుట్డేటెడ్ అని చెప్పిన దేశాలు కూడా ఇవాళ మనల్ని ఆచరించే పరిస్థితికి వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మేధా సంపత్తితో కావచ్చు, అమెరికా చైనా తర్వాత భారతదేశం 3వ స్థానాన్ని సంతరించుకున్నది. ఇవాళ మీరంతా డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా పని చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ హోమియోపతికి పుట్టినిల్లు నాకు తెలిసి జర్మనీ అనుకుంటా, జర్మనీ కదా, జర్మనీ అనుకుంటా. ఇవాళ మీ డాక్టర్లు కూడా చదువుకున్న తర్వాత ఎక్కడైనా పోయి మనం వృత్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ నిషేధించబడ్డది, తప్పుగా భావించింది. ఇవాళ బ్రెయిన్ డ్రెయిన్ అనే మాట లేదు. ఇవాళ మీకు తెలుసో తెలియదో, ప్రపంచంలో అతి ఎక్కువ మేధా సంపత్తితో కూడిన యువశక్తి కలిగిన దేశం భారతదేశం మాత్రమే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే కన్నుమూసిన భారత మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాలని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని వరుసగా 2 పర్యాయాలు ప్రధాని మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. రేవంత్ ప్రణాళిక సంఘ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారని చెప్పారు. దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి, ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త. ఈ ఆర్థికవేత్త
ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు. ఈ లోటు వారి కుటుంబానికే కాదు, యావత్ దేశానికి, ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష. నీతి, నిజాయితీకి, నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదాహరించాల్సి వస్తే, రోల్ మోడల్గా ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే, ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. చాలామంది వారు మౌనంగా ఉంటారనో, మౌనముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, పని చేయడమే తన జీవిత లక్ష్యంగా, ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడము, వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. విమర్శలను సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించారు. ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ, రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో, ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. అదేవిధంగా వారి నిరాడంబరత, అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా, ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు, లోక్సభలో మేమున్నాం, ఒక ధర్నా కార్యక్రమంలో నేను, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాడు. వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ That's right. I don't want to stop anything. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం, వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be right. When it comes to this particular incident, the major pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే, ఊరిని అవడం క్యూరియాసిటీ ఆస్క్ ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's been very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude.
I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి డిసెంబర్ 9వ తారీఖు నుండి నిన్నటి వరకు శాంతి భద్రతల పరిస్థితి మీద జరుగుతున్న ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. మిత్రులారా, మీ అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి దాకా ఎంతోమంది అంచనాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ వస్తే అరాచకం వస్తుంది, తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం అవుతుందని చెప్పేసి ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో అభాండాలు వేసిన, ఎన్నో పుకార్లు పుట్టించిన వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత శాంతి భద్రతకి ఇచ్చిండ్రన్న విషయం తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. దానికి మరి ఒక్కటే ఉదాహరణ, నేను గతంలో వారి హయాంలో కూడా మరి పోలీస్ అధికారిగా పనిచేసిన మొదటి నిర్ణయమే, మొదటి నెల లోపలనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి 700 కోట్ల రూపాయలు పోలీసు శాఖకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దేశంలోనే మొట్టమొదటి శాఖగా మన శాఖ ఉండాలి, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగా ఉండాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ మరి నిన్న డీజీపీ గారు పత్రికాముఖంగా ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక తెలంగాణ పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ 2024 వారు నిన్న రిలీజ్ చేసిండ్రు. మరి వారు చాలా విషయాలు ఇందులో చెప్పడం జరిగింది, గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది. అందుకొరకే ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని మేము ఏర్పాటు చేసినాం. నిజానికి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఈ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు హోంమంత్రి లేరు. హోంమంత్రి లేకుంటే శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. 2 డీజీపీలు మారిండ్రు, రవి గుప్తా గారి నుంచి మరి జితేందర్ గారు వచ్చిండ్రు. రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ రకంగా ఏ రకంగా రాజకీయమైనటువంటి విభేదాలు లేనటువంటి వ్యక్తి, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేటు, అమానవీయమని ఈ సందర్భంగా మనవి ఉన్నాను. ముఖ్యంగా వారు దేశానికి 10 సంవత్సరాల పాటు అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ, అనేక రకాల అవమానాలు ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి సేవలు నిజంగా దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. కానీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడము చాలా దురదృష్టకరము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కార హీనానికి అద్దం పడతా ఉందని మనం చేస్తా ఉన్నాను.
వారు మరణించారని తెలియగానే వెంటనే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని వారికి అన్ని రకాలుగా ఏమాత్రం గౌరవం తగ్గించకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకంగానైతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించారో అదే పద్ధతిలో వీరికి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అప్పగించడం జరిగింది. వెంటనే అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడము, మన్మోహన్ సింగ్ గారు సతీమణితో మాట్లాడి అన్ని రకాలుగా అమిత్ షా గారు ఈ యొక్క అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వాజ్పేయి గారికి ఏ రకంగానైతే మరి వారి యొక్క స్మారక కేంద్ర నిర్మాణం చేయడం జరిగిందో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా చేయాలని చెప్పి వారు స్వర్గస్థులైనటువంటి 3 గంటల లోపే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సత్యమణితో మాట్లాడి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో అందరికి సంబంధించి కూడా ట్రస్ట్ల ద్వారానే ఈ యొక్క స్మారక కేంద్రాలు నిర్వహించాము. కాబట్టి నిర్మాణం చేయాలంటే ట్రస్ట్ మీరు ఎవరెవరు పెట్టుకుంటారో వెంటనే అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మా అధికారులు మీతోటి అన్ని రకాలుగా వచ్చి మాట్లాడి మీరు కొంత బాధ తట్టుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి వాళ్ళందరినీ సూచించినటువంటి పేర్లతో ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్టుకు పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మేము ఈ యొక్క స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది. గౌడా నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధాంగి జయసుధకు మరొకసారి నోటీసులు జరిగాయి. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయంటూ 1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్లుగా గుర్తించారు. మొత్తం మీద గౌడా నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లుగా తేల్చారు. ఈ క్రమంలో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరొక 1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు జూలై నెలలో రీఛార్జ్ ప్లాన్ ధరలను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో చౌకైన ఆఫర్ల కోసం చాలా మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ వైపు చూశారు. ఇప్పటికే లక్షలాది మంది పోర్ట్ అయ్యారు. మరికొంతమంది కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ మరొక బ్రహ్మాండమైన ప్లాన్ను పరిచయం చేసింది. ఏడాది కంటే ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. తరచూ రీఛార్జీలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా 2398 ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలియజేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్తో అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఏకంగా 850 GB డేటా లభిస్తుంది. రోజుకు 2 GB డేటాతో ఇది సమానం. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడు 40 kbps తగ్గిపోతుంది. అదనపు ప్రయోజనాలతో భాగంగా ప్రతిరోజు 100 SMS-లను ఉచితంగా పంపించుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాలతో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొస్తారనే దానిపై బిఎస్ఎన్ఎల్ స్పష్టత ఇవ్వలేదు. గోదావరికని రామగుండం పోలీస్ కమిషనరేట్ 2024 యాన్యువల్ క్రైమ్ మీటింగ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో శాంతి భద్రతలపై చర్యలు తీసుకుంటున్నామని, అలాగే గత ఏడాది కన్నా ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఏడాదిలో నేరాల నిందితులకు పడిన శిక్షలు, ఎన్ఫోర్స్మెంట్ విధులు, సైబర్ క్రైమ్ షీ టీమ్స్ నిర్వహణ, పల్లె నిద్ర, చీటింగ్ కేసులు, నకిలీ విత్తనాలు అరికట్టడం, రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ తదితర విషయాలపై ప్రస్తావించారు. అలాగే పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు కల్తీ మద్యం అరికట్టడం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.
కేసెస్ లాంటి కేసెస్ కూడా ఇవ్వడం చేస్తాం. అలాగే లీడర్స్ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అన్నింటిలో క్రైమ్ చాలా డ్రాస్టికల్గా తగ్గడం జరిగింది. ఓవరాల్గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పకడ్బందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పకడ్బందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. రానున్న పోలీస్ కమిషనరేట్లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 12 టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంకర్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ని డ్రైవింగ్ చేసుకొని మీరు విలన్ డ్రైవర్గా వెళ్ళవచ్చు, లేకపోతే క్యాబ్ చేసుకోవాలి. అలాగే షీ టీమ్స్, సీసీఏ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీము, ఆల్ లాండర్ ఆఫీసర్స్, తర్వాత స్పెషల్ పార్టీస్, డివాటీస్ అన్నీ రోడ్డు మీద ఉంటాయి. ఎవరు ఎలాంటివి అల్లర్లు కానీ తర్వాత గొడవలు కానీ తర్వాత వేళ్ళను తీసేయడం కానీ తర్వాత అరవడాలు తర్వాత ఈ బైక్ రేసింగ్లు అట్లాంటివి అసలు చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒకరితో ఒకరు ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అందరికీ ఈ రీడింగ్స్ పంపుకోవచ్చు. కానీ రోడ్డు మీద గుంపులుగా ఉండి అల్లర్లుగా చేయడం మాత్రం చేయకూడదు. బార్ షాప్స్ కానీ వైన్ షాప్స్ కానీ రద్దీగా క్లోజ్ చేయాలి. తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు, డీజేలు అలౌడ్ లేదు. అలాగే ఈ యొక్క బాణసంచా కానీ ఈ ఫైర్ ట్రాక్స్ కానీ చేయకూడదు. తర్వాత ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అట్లాంటివి చేయకూడదు. తర్వాత ముమ్మరంగా తనిఖీలు, తర్వాత సీసీ కెమెరాస్, డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రామగుండం అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వార్షిక దినోత్సవ వేడుకలో ఈటెల రాజేందర్. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీర్మానం. మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.